కూడా చెప్పిన హామీలు అమలు చేయడం లేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, ఒక ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, మహిళలు తీసుకుంటా ఉన్నారు బస్సులలో. ఆ ఒక్క ఉచిత బస్సు తప్ప ఏ గ్యారెంటీ కూడా అమలు చేయకుండా ఢిల్లీ చుట్టూ తిరుగుతా ఉన్నాడు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 17 సార్లు ఢిల్లీకి పోయినాడు. ఈ రోజుతో 17 సార్లు ఢిల్లీకి పోయి ఏ అవసరం ఉన్నా, ఏ చిన్న పని కావాలన్నా, చిన్న మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నా కూడా ఢిల్లీ పోయి అడగాల్సింది తప్ప ఆ పని ఇక్కడ జరగదు. కాబట్టి ఢిల్లీ చుట్టూ తిరగడం తప్ప ఏ పని చేయడం లేదు. మొన్నటి మనం చూసిన ఆంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినారు. ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగా పెన్షన్ చూసినాం. ఆయన 3 నెలల కింద హామీ ఇచ్చి గెలిచిన తర్వాత 3,000 4,000 పెంచుతామని చెప్పి పెంచి 3,000 ఒక్కొక్క 1,000 రూపాయలు చొప్పున ఆ 3,000 ఈ నెల 4,000 జూలై 1వ తారీఖు నాడు ఇంటింటికి పోయి పెన్షన్ పంచినాడు 7,000 రూపాయలు. ఈ పక్క ముఖ్యమంత్రిని